నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. కొన్ని సినిమాలు మనం చూస్తుంటామండి. అది అలాగ మనసులోనే నాటుకుపోతాయి. అద్భుతమైన కథనం, ఒక మంచితనం, ఏదో చెయ్యాలన్న తపన. ఇలాంటి సినిమాల్లో సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. 'శ్రీమంతుడు', కొరటాల శివ అనుకుంటాను డైరెక్టర్. ఆయన తీసిన సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ప్రిన్స్ మహేష్ బాబుకి అదొక మణిహారమే. ఆయన సినిమాల్లో 'శ్రీమంతుడు' చాలా సక్సెస్ అయింది. సో అది రియల్ శ్రీమంతుడు. ఏం చేస్తాడు ఆయన? ఒక ఊరు వెళ్ళి ఆ ఊరిని బాగు చేసి, వాళ్ళ నాన్నగారు ఉన్నది అది వీళ్ళకి తెలియదు, ఒక సందర్భంలో తెలుసుకుని ఆ ఊరిని బాగు చేసి అక్కడ చాలా అద్భుతంగా నడుస్తుంది ఆ డ్రామా అంతా కూడా. చాలా బాగుంటుంది. సో బాగుంటుంది కాబట్టి ఆయన చేసిన మంచి పనులు జనాల్ని హత్తుకుంది కాబట్టి సూపర్ డూపర్ హిట్ అయింది. అది రీల్కే పరిమితమైన 'శ్రీమంతుడు'. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రియల్ శ్రీమంతుడు గత కొన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. కొణిదెల పవన్ కళ్యాణ్, పరిచయం అక్కర్లేని పేరు. సో ఆయన ఏం చేస్తుంటారు? 'శ్రీమంతుడు' సినిమా మాత్రమే. ఒక కథ రాసుకుంటారు, దాన్ని అద్భుతంగా పండిస్తారు, యాక్టర్స్ని తీసుకొస్తారు, నటింపచేస్తారు. ఈయనగా నటించడం చేత కాదు. రీల్లో నటిస్తాడు, నిజ జీవితంలో నటించడం, చేసి చూపిస్తాడు. అది పవన్ పవర్ అంటే. ఆయన గెలకముందు 2 స్థానాల్లో ఓడిపోయినప్పుడు, జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజలకి ఏ కష్టం వచ్చినా సరే గుప్తదానాలు చేయడం ఆయనకి పరిపాటి. సరే అప్పుడైతే పోనీ ఏదో ఓట్ల కోసం చేశారు, ఇది చేశారని కొంతమంది కామెంట్లు చేస్తుంటారు. ఏం ఉట్నే చేస్తారా? రేపు ఆయన రాజకీయాలలో ఎదగాలని, ఆయన గెలాలని, గెలిచిన తర్వాత ఎంతకెంతకే లాగేస్తారు అని చెప్పి జనరల్గా వస్తున్న టాక్. ఇదే మాట్లాడతారు కదా రాజకీయ నాయకుల కోసం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే ఈ రియల్ శ్రీమంతుడు. ఏం జరిగింది అసలు? ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ టాపిక్? శ్రీమంతుడు టాపిక్ ఎందుకు వచ్చిందంటే, 20 ఏళ్ళుగా నరకయాతన, దాదాపు 9 కిలోమీటర్ల మార్గం, రోడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు, రోడ్లు ఏర్పాటు చేయాలంటున్న గ్రామస్తులు వాళ్ళు ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు 20 సంవత్సరాల నుంచి. అంటే సుమారు 4 సార్లు ప్రభుత్వాలు ఏర్పాటైంది. ఏ ప్రభుత్వం వాళ్ళ వైపు కన్నెత్తి చూడలేదు. ఏ అధికారికి అది పట్టలేదు. కేవలం 9 కిలోమీటర్లు అండి. కొన్ని వేల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. 9 కిలోమీటర్ల దూరం ఎలక్షన్ టైంలో వచ్చేవారట. అమ్మ ఈసారి ఓట్లు ఏంటి, అసలు కుమ్మేస్తాం, పొడిచేస్తాం, నీకేంటి 30 ఫీట్ రోడ్డు కావాలా, 60 ఫీట్ రోడ్లు కావాలా, 90 ఫీట్ రోడ్డు కావాలా, డబల్ రోడ్డు కావాలా, ట్రిపుల్ రోడ్డు కావాలా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా హామీలు ఇచ్చి ఓట్లు గుర్జించుకున్న తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకెళ్ళిపోయిన వాళ్ళు విసిగి వేసారిపోయారు. సో ఇప్పుడు వాళ్ళు ఎవరి కంట్లో పడాలో వాళ్ళు కంట్లో పడ్డారు. అంటే వాళ్ళకి మంచి రోజులు వచ్చినాయి. మంచి రోజులు వచ్చిన వాళ్ళే పవన్ కళ్యాణ్ కంట్లో పడతారని. ఇక రోడ్లు ఏర్పాటు చేయాలంటున్న గ్రామస్తులు రోడ్లు బాగోలేక అంబులెన్స్ కూడా రాని వైనం, సరైన సమయానికి వైద్యానికి తీసుకెళ్ళక పలువురు మృతి. అసలు అంబులెన్స్ ఆ ఊరికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఒక ఊరు ఉంది అంటే 9 కిలోమీటర్లు అండి. పోనీ ఏదో ఇక్కడ ఏం కాదు, ఆ రోడ్డు కొద్ది దూరం ఉన్నదరా, ఇదంతా కొద్ది గతుకులు ఉన్నదంటే ఏదో బాధపడి తీసుకొస్తారు. 9 కిలోమీటర్లు అనారోగ్యంతో ఉన్న వాళ్ళని కానీ, గర్భిణీ స్త్రీలను కానీ, పసిపిల్లలను కానీ ఎలా తీసుకెళ్తారు? అంటే ఎవరికి రోగాలు రావా? ఎవరికి జబ్బులు రావా? ఆ రోడ్లలో ప్రయాణిస్తే ఎముకలు ఇరిగిపోతున్నాయట. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎంతోమంది మృతి, అయినా మోక్షం రాలేదు. ఇక తిమ్మనకుంట నుండి గౌరవరంకు రోడ్డు ఏర్పాటుకు గ్రామస్తులు ఎన్నో ఏళ్ళగా ఆశ చూస్తున్నారు. 2 దశాబ్దాల నుంచి రోడ్డు ఏర్పాటు చేయాలని కోరిన కొయ్యలగూడెం మండల గ్రామస్తుల ఆందోళన. ఏలూరు పర్యటన నుంచి వస్తున్న డిప్యూటీ సీఎం కాన్వాయ్ వాళ్ళకి తెలిసింది, డిప్యూటీ సీఎం గారు ఈ రోడ్డు అంటే వస్తున్నారట కదా, ఆయనకి చెప్తేనే మనకు అవుతుంది, వేరే వాళ్ళది కాదు అని చెప్పి ఎంతో ఆశగా అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం అంటే అంత ఈజీ ఏం కాదు కదా. ఆయన కనల్లో పడాలి, విషయం ఆయనకి తెలియాలంటే దేనికన్నా తెగించాలి. ఇక్కడ ఏం జరిగింది? చాలా గమ్మత్తుగా పవన్ కాన్వాయ్ని ఆపి గోడు వెళ్ళబోసుకున్న 7 ఓడల గ్రామస్తులు. ఎలాగ ఆపారు, ఏం చేశారు అంటే, చాలామంది వచ్చారు గ్రామస్తులు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో చెప్పాలి. ఎలా చెప్పాలి? ఒక పక్క పోలీస్ బందోబస్తు, మరో పక్క ఆయన పర్సనల్ సెక్యూరిటీ. ఇప్పుడు ఈ మధ్యనే ఆయన కొద్దిగా థ్రెట్ ఉంది, అది ఉంది, ఏదైనా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన్ని పెంచారు, సెక్యూరిటీ ఫుల్గా పెంచారు. అంత ఈజీగా ఎవరో వెళ్ళలేరు. కానీ ఒక మహిళ చంటి బిడ్డని సంకలో పెట్టుకుని పోలీసుల్ని ఎదిరించి, వాళ్ళ సెక్యూరిటీని ఎదిరించి పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళి నుంచున్నది. అది స్త్రీ శక్తి అంటే.
స్త్రీని చాలా తక్కువగా అంచనా వేస్తుంటారు. ఏదో బలహీనమైన వాళ్ళు, వీక్‌నెస్, మగోడంత శక్తి ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది. అది ఆ శక్తి, మహిళా శక్తి ఎలా ఉంటదన్నది, అంటే తన కష్టం వస్తే ఎవరినన్నా ఎదిరించి ముందుకు సాగుతానన్న ఆ వీర మహిళ ధైర్యం ఈరోజు ఆ ఊరికి మంచి చేసింది. ఇది ఎవరో చెప్పలేదండి, పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఒక ఎమోషనల్‌గా మాట్లాడిన మాటలు ఆవిడ. ఆయన ఆవేదనతో మాట్లాడిన మాటలు. ఒకసారి వినండి ఆయన ఏం మాట్లాడారు. మన ఐఎస్ఐ జగన్నాథపురంలో పశ్చిమ మన ఏలూరు వెస్ట్ గోదావరి వెళ్తే ఒక ఆడపడుచు బిడ్డను తీసుకొని గొడవ పడతా నా దగ్గరకు వచ్చి, అసలు పోలీసుని అందరినీ నెట్టి నా దగ్గరకు వచ్చి అదేదో ఇస్తుంటే ఫైన్ నాకు ఇబ్బంది ఎలా ఉంటుందంటే, ఒకసారి నాకు బయట ఏం జరుగుతుందో అర్థం కాదు. బయటికి వద్దాం రోడ్లో నుంచి అంటే, బండిలో నుంచి అంటే, ఒకవైపు మీద పడే మన అభిమానం, ప్రేమ అభిమానం, నేను బయటికి రాలేదు. మన ఐఎస్ జగన్నాథపురం వెళ్తే ఒక ఆడపడుచు కూర్చొని రోడ్డు అందరితో మనకి పోట్లాడి నేను ఇంకా ఆవిడ పరిస్థితి చూసి ఆపాను. ఇవ్వండమ్మా అంటే ఆవిడొచ్చి ఒకటే అడిగింది, అన్న మాకు రోడ్డు లేదన్నా ఇక్కడ. ఒక ఆడపడుచు వచ్చి బిడ్డని సంకనెత్తుకొని అడుగుతుంది, రోడ్డు అడుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతుంది అమ్మాయి. కనీసం రోడ్డు వేయండి మాకని. నాకు ఇచ్చి ఒక 2000 పెన్షన్ ఇమ్మని అడగట్లేదు ఆవిడ. నా బిడ్డకి ఉచిత చదువు ఇమ్మని అడగట్లేదు. కానీ ఏమడుగుతుందంటే ఒక రోడ్డు వేయండి అన్న. అంటే రోడ్డు అనేది ఎంత కీలకమైందంటే ఈ పల్లి పండుగ నేను అంత కమిటెడ్గా నేను చేస్తాను. ఇది పవన్ కళ్యాణ్ గారు. ఇది వాస్తవం కదా, ఆయన మనసులో నుంచి వచ్చిన మాట కదా, నిజంగా ఇదే కదా. ఆ తల్లి బిడ్డను ఎత్తుకుని వచ్చి ఏమని చెప్పిందండి? తనకి భూమి ఇమ్మని చెప్పలేదు, తనకి ఇల్లు ఇమ్మని చెప్పలేదు, తనకి ఉద్యోగం ఇమ్మని చెప్పలేదు, లేకపోతే తన పిల్లలకి చదువులో ఫ్రీ చదువులు ఇప్పించండి చెప్పలేదు. ఇలాంటి కోరికలే కదా రాజకీయ నాయకులు కోరతారు. ఆవిడ అవేవి కోరలేదు. నా ఊరికి రోడ్డే అన్నది. అది ఆ రోడ్లో ఆవిడే తిరుగుతుందా? కొన్ని వందల మంది, కొన్ని వేల మంది తిరుగుతారు. ఆ ఊరికి రోడ్డు వచ్చిందంటే ఊరు బాగుపడుతుంది, ఊరు విస్తరిస్తుంది. ఇది కదా ప్రతి మనిషి కూడా, సమాజంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఎదటివారి కోసం, ఆ ప్రాంతం కోసం ఆలోచించాలి, దానికోసం పోరాటం సాగించాలి, దానికోసం నిలబడగలగాలి. ఎవరు స్వార్థాల వారికి నాకు ఎమ్మెల్యే తెలుసు సార్, మా ఆవిడకి ఉద్యోగం వేయండి, మా అన్నయ్యకి ఉద్యోగం వేయండి, మా చెల్లికి ఉద్యోగం వేయండి, లేకపోతే నా కూతురికి సీట్ ఇవ్వండి. ఇదా? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోకపోతే దేశం ఇలా ఉంటున్నది, రాష్ట్రాలు ఎలా ఉంటున్నాయి, రాజకీయ నాయకులు అలాగ ఉంటున్నారు. నువ్వు ప్రశ్నించు, ఓటేసావు కాబట్టి గల్లా పెట్టి నిలబెట్టు. ఎందుకయ్యా నీకు ఓటేసాను కదా, నువ్వెందుకు చెయ్యు, రా వచ్చి చెయ్యి అనండి. ప్రతి ఊర్లోని కూడా ఆ రకంగా ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్ళండి, మార్పు ఖచ్చితంగా వస్తుంది. రాజకీయ నాయకులు తయారు చేసింది ప్రజలే ఈ రకంగా. అదే నాయకులు మార్చాల్సిన అవసరం కూడా మీ మీదే ఉంది. అది మరిచిపోతున్నారు. స్వార్థం కోసం, ఒక్క రోజు కోసం, ఒక్క పని కోసం, ఒక్క మనిషి కోసం ఇందులో మార్పు రావాలి. అదే పవన్ కళ్యాణ్ ఈరోజు ఎమోషనల్గా మాట్లాడిన మాటలు. ఈయన రియల్ శ్రీమంతుల్లో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. వాళ్ళకి ఏది కావస్తుంటే అది ఇమ్మీడియట్గా వచ్చేస్తుంటుంది. కానీ రియల్గా ఇవ్వడం అన్నది ఈ ధైర్యం ఉండాలి, అటు గుండె ధైర్యం ఉండాలి. అంత ఈజీ కాదు. ఇప్పుడు ఏమైంది? తమ సమస్యలు విన్నవించిన మహిళ, సమస్యలు పరిష్కరిస్తానని పవన్ హామీపై నమ్మకం ఉందన్న గ్రామస్తులు, ధైర్యంగా పవన్కి సమస్య చెప్పిన మహిళ, వెంటనే మొత్తానికి 20 ఏళ్ల కళ నెరవేరిందండి. 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇమ్మీడియట్గా రోడ్డు వేయించండి అని. ఇంకెంతకంటే ఇంకేళ్ళకి ఏం కావాలి? 2 దశాబ్దాలు, 20 సంవత్సరాలు, ఒక తరం మారిపోయింది. అప్పట్లో పిల్లలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు పిల్లలుగానే స్టేజ్కి వెళ్ళిపోయారు, లేకపోతే రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఆ రోడ్డు వస్తుందని ఆశగా ఉన్న వాళ్ళు, అప్పట్లో పెద్దవాళ్ళు ఇప్పుడు లేరు. వాళ్ళ కలగానే మిగిలిపోయింది. కానీ ఇప్పుడున్న తరానికి నేనున్నాను, అప్పుడు లేరు కదా. అప్పుడున్నది పవన్ కళ్యాణ్ కాదు, ఇప్పుడున్నది రియల్ శ్రీమంతుడు. అందుకే వాళ్ళ కళ నెరవేరింది. వాళ్ళ ఆనందానికే అవధులేవు. దేవుళ్ళ చూస్తున్నారు పవన్ కళ్యాణ్. మొత్తానికి 20 ఏళ్ల కళా సాకారం, 7 కోట్లతో రోడ్లు మంజూరు, మాట నిలబెట్టుకున్న జనసేనాని. దీంతో సోషల్ మీడియా అంతా కూడా ఓ ఊపుతున్నది. ఏంటది? శ్రీమంతుల్లో మహేష్ బాబు ఊరును బాగు చేస్తే పవన్ రాష్ట్రానికే శ్రీమంతుడయ్యాడు, పవన్ రీల్ కాదు రియల్ హీరో అంటూ జేజేలు పలుకుతున్నారు. ఇలా ఉండాలి రాజకీయ నాయకుడు అంటే, ఇలా ఉండాలి. రీల్ ఓకే, మనం వినోదం కోసం 2 గంటలు చూస్తాం, కానీ రియల్ శ్రీమంతుడు ఎక్కడున్నాడు? ఆంధ్రప్రదేశ్లో రియల్ శ్రీమంతుడు ఈ సేనాని అని.
ప్రతి ఒక్కరు కూడా డబ్బు ఉన్న వాళ్ళు మీకున్న దాంట్లో ఎంతో కొంత ఇలాంటి సర్వీస్ చేయండి. ప్రతిదీ ప్రభుత్వం మీద అంటే ప్రజలని తీసుకున్న దాంతో మళ్ళీ ప్రభుత్వం కూడా వాటికి ఖర్చు పెడుతుంది. అలా కాకుండా 100 కోట్లు ఉన్న వాళ్ళు 1-2 కోట్లు ఇస్తే ఏం పోయింది? వాళ్ళు ఇచ్చే దీవెనలు మీకు శ్రీరామ రక్ష అవుతాయి, మీకు ఇంకా ఎదుగుదలకు పనిచేస్తాయి, మీరు ఇంకా గొప్పగా సంపాదించడానికి వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఇది గుర్తెరగాలండి. 100 కోట్లు 200 కోట్లు ఉన్న వాళ్ళు ఒక్క 7 కోట్లు పెట్టి రోడ్లు వేయించలేరా? వేయించగలరు, కానీ వేయించరు. వాళ్ళ పిల్లలే బాగోవాలి, వాళ్ళ కుటుంబమే బాగోవాలి, వాళ్ళ ఆస్తులు ఇంకా పెరగాలి. పెంచుకోండి, తప్పేం లేదు. మీ కష్టాలతో మీరు పెంచుకుంటున్నారు, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకున్న దాంట్లోనే ఒక్క పావల, లేకపోతే ఒక్క 10 పైసలు, ఒక్క 5 పైసలు, ఆ కోట్లో ఒక్క పైసా వాళ్ళ వైపు ఉంచండి. వాళ్ళ దీవెనలు ఎప్పటికీ కూడా మీకు బంగారు బాటలు వేస్తాయనడంలో ఎటువంటి అనుమానం లేదు. అందుకనే ఈ రియల్ శ్రీమంతుడు ఎన్ని కష్టాలు పడినా ఈరోజు గద్దెక్కి కూర్చున్నాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్.